Trio Tales family members అందరికీ హాయ్, వెల్కమ్ టు మై డెలివరీ వ్లాగ్ పార్ట్ 1. గుడ్ మార్నింగ్ ట్రయో టేల్స్. కొంచెం నర్వస్గా ఉంది చెప్పాలంటే. ఇంకా పెయిన్స్ వస్తలేదు. ఈ రోజుకి డ్యూ డేట్ కరెక్ట్ ఈరోజే. పెయిన్స్ రావట్లేదు, సో ఇండ్యూస్ చేస్తా అన్నారు డాక్టర్. హాస్పిటల్కి వెళ్తున్నాం. సో ఈ కుర్తీ వేసుకుంటున్నా, బాగుంటుందని, లైట్ కలర్. హవెవర్ అక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ చేసుకుంటాం కదా. మిక్స్డ్ ఫీలింగ్స్ అండ్ టెన్షన్గా, నర్వస్గా కూడా ఉంది. ఓకే, రెడీ అయినాక మళ్ళీ వస్తాం. అత్తయ్య ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నా, కొంచెం బాధ కూడా ఉంది. బాధ ఎందుకు? నీ నుంచి టెన్షన్ అవుతుందా? నిజమే, జల్దీ నువ్వు హాస్పిటల్కి పోదాం నాడు. ఓకే ప్రవీణ్, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎక్సైటెడ్, ఇంకా భయం, ఎమోషనల్. అవునా? వాట్ అబౌట్ యూ ఆరు? ఇక్కడ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని ఇంకా అందరము హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంటి దగ్గరే కాబట్టి ఎంతో టైం పట్టదు. సో హాస్పిటల్కి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడున్న వినాయకునికి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయినాం. ఇక్కడే నేను డెలివరీ అయింది, శ్రీనివాస హాస్పిటల్ అనమాట. 6 స్టోరీ బుక్స్ తెచ్చుకుంది, స్ట్రెస్ బస్టర్ లాగా. ఒకటి ఏమనిపిస్తుందంటే, ఇప్పటి వరకు ఇంట్లో నేను, అత్తయ్య, ఆరు, ప్రవీణ్ నలుగురమే కదా. ఇంకొక పర్సన్ యాడ్ అవ్వబోతున్నారు. అసలు ఫుల్ ఎక్సైటింగ్ ఉంది నాకైతే. అసలు కొంచెం భయం కూడా ఉంది. కొంచెం హ్యాపీ విషయం ఏంటి అంటే, ఆరు చూసుకుంటుంది. ఆరుకి అంత కెపాసిటీ ఉంది, చూసుకునేంత కెపాసిటీ. సో కొంచెం భయం లేదు. సో మెయిన్ డాక్టర్ ఇంకా రాలేదు, మాకు ఇంకా టైం ఉందని చెప్తే కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం చాయ్ తాగుతున్నా. ఇక్కడ బిల్లింగ్ సెక్షన్లో, తర్వాత ఇన్సూరెన్స్ సెక్షన్లో అంతా మా హస్బెండ్ వచ్చి మాట్లాడుతున్నారు. చాలా నర్వస్ ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు. చాలా పెద్ద వీడియో అయిపోతుందని పార్ట్స్ లాగా పెట్టాను. సో దిస్ ఈజ్ పార్ట్ 1 ఆఫ్ మై డెలివరీ వ్లాగ్. నెక్స్ట్ పార్ట్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వెయిట్ అండ్ వాచ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.